ఎస్కోట ఈసారి కూడా వైసీపీదేనా? విజయంపై ధీమాగా కడుబండే. అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ డౌటే. ఇప్పటికీ విజయావకాశాలపై వెనక్కి. అభివృద్ధి సంక్షేమం గెలిపించి తీరుతుందని వైసీపీ ధీమా. విశాఖ పార్లమెంట్ పరిధిలోని కీలక నియోజకవర్గం ఎస్కోట. అరకు ఏజెన్సీగా ముఖద్వారమైన ఎస్కోట రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఒకవైపు ఏజెన్సీ, మరోవైపు కొత్త వలస పారిశ్రామిక ప్రాంతం. ఇంకోవైపు పచ్చటి పొలాలతో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది ఎస్కోట నియోజకవర్గం. కానీ ఇక్కడ రాజకీయమే మండుతున్న అగ్ని గుండాన్ని తలపిస్తుంది. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండడం వల్ల ఎస్కోట నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి. మొదట్లో ఎస్కోట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో ఓడిపోయింది. మిగిలిన అన్నిసార్లు పసుపు జెండా రెపరెపలాడింది. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉత్తరావల్లి, ఎస్కోట కలిపి ఒకే నియోజకవర్గంగా ఏర్పాటైంది. దీంతో ఉత్తరావల్లి నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కోళ్ల ఫ్యామిలీ ఎస్కోటపై ఫోకస్ పెట్టింది. 1983 నుంచి 2004 వరకు ఉత్తరావల్లి నియోజకవర్గంలో అపజయమే లేకుండా 100% సక్సెస్ రేటుతో దూసుకుపోయింది. కోళ్ల ఫ్యామిలీకి గత ఎన్నికల్లో కళ్లెం వేసింది వైసీపీ. ఈ నియోజకవర్గంపై మంత్రి బొత్స, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోలె లలితాకుమారికి ఓటమి రుచి చూపించారు. ఇక ఇప్పటికే కొత్త వలస మండలంలో కారాడ కర్మాగారం యాజమాన్యం సుమారు 5,000 కోట్లతో మరో యూనిట్ విస్తరించింది. అప్పన్నపాలెం పంచాయతీ దన్నానపేట గ్రామ సమీపంలో అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటుకు గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. లక్కవరపుకోట మండలం శ్రీరాంపూర్, ఆర్జీపేటల సమీపంలో మహామాయ కర్మాగారంలో ఇంటిగ్రేట్ ఫ్లాట్గా విస్తరించేందుకు గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. శృంగవరపుకోట మండలం బొడ్డవర సమీపంలో ఒందరి కర్మాగారం నిర్మాణానికి సేకరించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్గా ప్రకటించింది. దీంతో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఎస్కోట నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రధాన రోడ్డు ముస్తాబవుతుంది. విశాఖ అరకు రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి 850 కోట్లతో 4 లైన్ల రోడ్డుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. మరోవైపు 20,000 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న విశాఖపట్నం రాయ్పూర్ రహదారి ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఇవి ఎస్కోట నియోజకవర్గం మీదుగా సాగడంతో ఈ ప్రాంత ఆర్థిక ప్రగతికి మార్గం సుగమైంది. విశాఖకు చేరువగా ఉన్న ఎస్కోట నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. జాతీయ రహదారులు విస్తరించడం, అరకు పర్యాటక ప్రదేశానికి వెళ్లే మార్గం కావడం, రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉండడం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో ఆ మేరకు రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుంది. కొత్త వలస, ఎస్కోట, వేపాడ, జామి మండలాల్లో వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. కొత్త వలస, ఎస్కోట పట్లకాల్లో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కొత్త వలస, లక్కవరపుకోట, వేపాడ, ఎస్కోట మండలాల్లో అత్యంత విలాసవంతమైన రిసార్ట్లు, అతిథి గృహాలు వెలిశాయి. పర్యాటకులు, ప్రముఖులు విడిది చేసేందుకు వీలుగా రిసార్ట్ సిద్ధమయ్యాయి. విశాఖను పరిపాలన రాజధానిగా గుర్తించడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకే మరోసారి టికెట్ ఇచ్చింది అధికార పార్టీ. గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన కడుబండిని గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఎస్కోటలో పోటీకి పెట్టింది వైసీపీ. ఈ నియోజకవర్గంలోని ప్రత్యేక పరిస్థితుల వల్ల గజపతి నగరం నుంచి కడుబండిని తీసుకొచ్చి సోషల్ ఇంజనీరింగ్తో ఎస్కోటలో విక్టరీ కొట్టింది వైసీపీ. ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరిస్తుంది. గత ఎన్నికల్లో కడుబండి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎస్కోట స్థానిక నాయకులు అప్పటి నుంచి ఆయనతో విభేదిస్తూనే ఉన్నారు. 5 ఏళ్లుగా పార్టీలో అంతర్గత బోరును తట్టుకునేలా తన పని తాను చేసుకుపోయిన ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.